ఓకే. ఓకే. కానీ నిన్న ఇంకొక అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. అన్ని పార్టీలు కూడా రండి, కలిసి రండి, కలిసి పోరాడదాం ఇలాంటి ప్రైవేటీకరణ అంశం మీద అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీలకు మద్దతుగా వెళ్ళి వాళ్ళతో కలిసి పోరాడిన సిచ్యువేషన్ మనం ఎప్పుడు చూడము. ఎప్పుడు కూడా ఈ 10-15 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. కానీ మొదటిసారి ఆయన అలాంటి కాల్ ఇచ్చాడు. కమ్యూనిస్టులకు కావచ్చు, మిగతా పార్టీలకు కావచ్చు. అలాంటి పరిస్థితి వస్తా వాళ్ళందరూ ఏమన్నా కలిసి దీని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా కలిసి పోరాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతది. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడు టెక్నికల్ గుర్తించబోవచ్చు, కానీ సమాజంలో ఆయనే ప్రతిపక్ష నాయకుడు. 40% ఓటింగ్ ఉంది. అధికార తెలుగుదేశం తర్వాత హైయెస్ట్ ఓటింగ్ ఉన్న పార్టీ అది. ఒక బలమైన నాయకుడు. ఖచ్చితంగా ఆయనది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. పరపెచ్చు మెడికల్ కాలేజీ 17 సృష్టికర్త మీరు. దాన్ని కాపాడుకునే విషయంలో కూడా ప్రభుత్వం కూడా మీదే రెస్పాన్సిబిలిటీగా ముందుకు రావాలి. అన్ని స్టెప్స్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటూ పిలిపిస్తే, ఆయన ఆహ్వానిస్తే కూటమిలో మినహాయించి మిగిలిన పార్టీలు కలిసి వస్తాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వస్తాయి. బహుశా శర్మిల గారు రాకపోవచ్చు, కానీ కాంగ్రెస్ కలిసి వస్తుంది. కాబట్టి అన్ని పార్టీలు కలిసి వస్తాయి. ఎప్పుడు కూడా అశోక్ గారు బేసిక్గా ఒక రాజకీయ వ్యవస్థలో నీ ఓటింగ్ ఎంత, నీ సీన్ ఎంత, అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. మీకు ఒక జర్నలిస్ట్గా, నాకు ఒక అనలిస్ట్గా, మన పక్కనోడు కూడా ఓటు అయిపోవచ్చు మన ఇద్దరికి. కానీ ఒక సందర్భంలో మీరు ఒక రోల్ పోషించగలరు, నేను ఒక రోల్ పోషించగలరు. మన 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 సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనదే మేజర్ అయిపోతుంది. ఈరోజు మార్గదర్శి కేసులో మీరెవరు చేయలేని పని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినాడు. యాజ్ ఎ సింగిల్ మ్యాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రామోజీ ఎవరు తప్పు నేను జోలికి వెళ్ళట్లేదు. రామోజీరావు గారు లాంటి బిగ్ షాట్తో ఒక వ్యక్తి ఫైట్ చేసినాడు. ఈ రోజు వరకు ఆ కేసు నడుస్తామంటే బికాస్ ఆఫ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఒక వ్యక్తి ఎంత ప్రభావం పడింది అంటే ఆయనకి ఎన్ని ఓట్లు ఉన్నాయనంటే అర్థం లేదు. అనేక సందర్భాల్లో మల్టిపుల్గా వ్యక్తులు, సంస్థలు పార్టిసిపేట్ చేస్తాయి. ఖచ్చితంగా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశాడు. అదంత మంచిది కాదు రాజకీయాల్లో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న రాజకీయ అంచనా మంచిదిగా అందరినీ కలుపుకోవాలి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో రాజకీయ పార్టీ కూడా చేయలేని పని చేస్తాడు. ఈరోజు ఏ రాజకీయ పార్టీ చేయలేని పని ఉండవల్లి అరుణ్ కుమార్ సింగన్ మేలు చేశాడు. మీరు చేయండి చూద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో పోల్చుకుంటే ది బెస్ట్, మహాసముద్రం. మార్గదర్శక విషయంలో ఉండవల్లికున్నంత ఇమేజ్ మీకాడుంది. చేయమని చూద్దాం. చేయలేరు. అది ఉండవల్లిది మాత్రమే చేయలేరు. ఆయనకున్న పేటెంట్ అది. కటి ఒక పక్క ఉండవల్లి అరుణ్ కుమార్కి బహుశా వాళ్ళ ఇంటి వాళ్ళ తప్పు ఓటు వేయకపోవచ్చు. బట్ ఈ సమాజంలో ఏ పార్టీ చేయలేని పని ఆయన చేసినాడు. మీకు కూడా అట్లాంటి పని అశోక్ చేయొచ్చు, అట్లాంటి పని పురుషోత్తం కూడా చేయొచ్చు మన పరిధిలో. కాబట్టి వ్యక్తులు కూడా కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళకు ఉన్న ఇమేజ్ ఇచ్చారు. అందరినీ కలుపుకోకపోతే జగన్ గారి బాధ్యత అవుతుంది. అందరూ కలిస్తే జగన్ గారికి బలం కూడా మారుతుంది రాష్ట్రానికి వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు సోషల్ యాక్టివ్గా ఉండే వాళ్ళని ఆయన పిలిపించాడు. నేను కూడా ప్రత్యక్షం. ఇప్పుడు తిరుపతి, విశాఖపట్నం ఒక 10 సెంటర్లకు ఆయన పోవచ్చాము. ఆ 10 సెంటర్లు అందరినీ కలవడ్డి. మీ బాధ్యత, మీరు కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది చిత్రమైన పరిస్థితి. ఒకవేళ మీరు పిలిచినా రాకపోతే ఏందబ్బా అనుకోవచ్చు. మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా, కలిసిపోదాం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే బలమైన నాయకుడు కాబట్టి కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కలుపుకోబోయే ప్రయత్నం మీరు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ వైపు జగన్ గారు ఆలోచిస్తే మంచిది. రైట్. చూద్దాం మరి జగన్ గారి పిలుపుని ఆ పార్టీలు స్వాగతిస్తాయా, జగన్ గారు అలాంటి వాటికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.